ఈరోజు మనము పిఎంఈ అంటే ఏంటి అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ దాని గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది మనము ఈ మధ్య వయసులలో ఈ మధ్యలో ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకంటే లైఫ్ స్టైల్ మారింది, తర్వాత ఆహారపు అలవాట్లు, తర్వాత చేసే పని టైమింగ్స్ కూడా మారిపోయినాయి కాబట్టి ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తుంది. దీనికి తోడు మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఫిజికల్ స్ట్రెస్ తక్కువ, మెంటల్ స్ట్రెస్ ఎక్కువ కాబట్టి దానివల్ల మనకు అవసరమైన హార్మోన్స్ కరెక్ట్ విధానంలో రాకుండా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఫ్లక్చుయేషన్స్ అనేటివి వస్తుంటాయి మనకు. తర్వాత ఆహారపు అలవాట్లు అని చెప్పుకున్నాం కదా, అది కూడా మారిపోయింది. ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్ కానీ ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది, హోమ్ ఫుడ్ తగ్గిపోయింది. సో దీనివల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ దీనిపైన ఇంపాక్ట్ అవుతుంది. ఈ పిఎంఈ అనేది మనం చెప్పుకుంటే ఏ విధంగా ఉంటుందంటే మెంటల్ స్ట్రెస్ అని చెప్పుకున్నాం కదా, హార్మోన్స్, తర్వాత నర్వస్ సిస్టమ్, యాంగ్జైటీ, ఇవన్నిటి కలిపితే వచ్చేది పిఎంఈ. ఇది అందరిలో ఉంటుందంటే అందరిలో ఉంటుంది. కొంతమంది స్టేబుల్గా ఉంటుంది మైండ్, వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ని బట్టి, తర్వాత వాళ్ళు తీసుకునే డైట్, ఫిజికల్ ఎక్సర్సైజ్, ఇవన్నీ కూడా దాని మీద ప్రభావం చూపిస్తుంటాయి. ఇలాంటివి మనం ఏ విధంగా తీసుకోవాలనుకుంటే ఫస్ట్ మనం లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. అంటే ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడము, యోగా చేయడము, తర్వాత సైక్లింగ్ కానీ ఇట్లాంటి ఏది వీలైతే అది చేయాలి. రెండోది మంచి డైట్ తీసుకోవాలి, టైం టు టైం తీసుకోవాలి అది కూడా. తర్వాత మూడోది వచ్చేసి మంచిగా నీళ్లు, కొంతమంది ఎక్కువ తాగుతారు, కొంతమంది తక్కువ తాగుతారు. ఇట్లా కాకుండా ఎంత అవసరాన్ని బట్టి అంటే కనీసం గంటకు ఒక 100 ml తీసుకునే విధంగా ప్లాన్ చేసుకుంటే బెటర్.